తులసి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకెలా చెప్పాలి? మా రాణి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ స్వాతి రాణి, ఇది నిజమా? వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అరే, ఈ విషయం నాతో చెప్పనే లేదేంటి? మీతో ఏంటి, ఇంకా ఆ అబ్బాయితోనే చెప్పలేదు. అదేంటి, ఇంకా అంత దూరం రాలేదా? ఎంత దూరంలో ఉందో, అసలది ప్రేమో కాదో మీరే కన్ఫర్మ్ చేయాలి. ప్రేమించడంలో మీరు మాస్టర్ కదా, మీకైతేనే కరెక్ట్గా తెలుస్తుంది. ఎస్, లవ్లో పడినప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను కన్ఫర్మ్ చేస్తాను. రాణి, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు జస్ట్ ఎస్ ఆర్ నో చెప్పు. నువ్వు ప్రేమలో ఉన్నావో లేదో నేను చెప్తాను, ఓకే? లేట్ ఎందుకు, మీరు అడిగేయండి. మీరు గబగబా అడిగేయాలి, మా రాణి చెక ఎస్ ఆర్ నో చెప్పేయాలి. ఎస్, అడుగుతాను. ఇటు నన్ను చూడు. రాత్రి 12 గంటలకల్లా ఎలాగోలా నిద్ర పట్టేసే నీకు రాత్రి 2 దాటినా నిద్ర పట్టట్లేదు కదా? ఎస్ ఆర్ నో? ఎస్. తినాలనిపిస్తుంటుంది, కానీ తిండి మీద అస్సలు కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నావు. ఎస్ ఆర్ నో? ఎస్. దువ్విన తలనే మళ్ళీ దువ్వుకుంటున్నావు. వేసుకున్న డ్రెస్సు బాలేదని మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని చూసుకుంటున్నావు. ఎస్. మనసు బాగున్నప్పుడు, మంచి ఫీలింగ్స్ వచ్చినప్పుడు గాల్లో తేలినట్టుంటుంది. రాణి, ఎప్పుడూ లేనిది నువ్వు చాలా కొత్తగా ఇంకా అందంగా కనిపిస్తున్నావేంటి? ఇదే అనుకుంటా ప్రేమంటే. ఎస్. మనసు బాలేనప్పుడు చచ్చేంత బాధ అనిపిస్తుంది. మైండ్ ఇట్. బావా, నరకం అనుభవిస్తున్నట్టుంటుంది. ఎస్. అయితే ఇది ఖచ్చితంగా ప్రేమే. కన్ఫామ్ గా ఇది లవ్వే. నేను చెప్పాను కదే, ఇప్పుడు నమ్ముతావా? నువ్వు లవ్ లో ఉన్నావే, నువ్వు ప్రేమలో మునిగిపోయావు. ఇది నిజం, ఒప్పేసుకో. ప్రేమిస్తే తప్పే లేదు. అయితే సరైన సందర్భం చూసి ఆ ప్రేమని చెప్పడం, ఒప్పించడం, పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం లేట్ చేయకు. నాలాగా నీ లైఫ్ ట్రాజడీ చేసుకోకు. నాకు కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి. ఉంటాను రాణి, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్ అండి. చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటూ. లవ్ లో పిహెచ్డి చేసిన జ్యోతిరాదిత్యే కన్ఫర్మ్ చేసేశాడు కదే. ఇది లవ్ అని కన్ఫర్మ్ చేసి చెప్పేసేయి మరి. నువ్వు లవ్ చేస్తుంది ఎవరినో కాదు, జ్యోతిరాదిత్యని అని అతనికే చెప్పేయి. స్వాతి, నువ్వు నన్ను కంగారు పెట్టి దయచేసి ఫోర్స్ చేయకు. నేనుగా ఇంకా చాలా ఆలోచించాలి, అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. అబ్బా, ఇంకా ఏం కన్ఫర్మ్ చేసుకుంటావే? దేవుడా, ఈ పిల్ల ఇలా తయారయ్యిందేంటి?
విష్ణు, ఏ మండల పరిధిలో ఎన్ని రెవెన్యూ గ్రామాలున్నాయో నీకు డేటా సెండ్ చేస్తున్నాను. ఆఫీసర్స్ నిన్ను ఏ మండలం గురించి అడిగినా నువ్వు వెంటనే చెప్పగలిగేలా ఉండాలి. అలాగేనమ్మా. ల్యాండ్ సర్వే గురించి, రికార్డ్ మెయింటెనెన్స్ గురించి పూర్తి అవగాహన కోసం నీకు ఇంకో పీడిఎఫ్ సెండ్ చేస్తున్నాను. అది కూడా ఒకసారి చూసుకో. డిప్యూటీ తహసీల్దార్ సాధారణ విధుల గురించి, అదనపు విధులు, బాధ్యతల గురించి సెపరేట్ ఫైల్ కూడా నీకు మెయిల్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని సేవ్ చేసి పెట్టుకో. అన్నీ క్లియర్గా ఒకసారి మనసులో అనుకో. అలాగేనమ్మా. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ విభాగం అనేది చాలా ముఖ్యమైంది విష్ణు. నీకు రాబోయే పోస్టింగు జిల్లా కలెక్టర్ అంత గొప్పదనేసి నువ్వు భావించి బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ యుగంలో మనిషి ఎంతో అడ్వాన్స్ అయిపోతున్నాడు. నగరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ అభివృద్ధిలో రెవెన్యూ రంగం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అది నువ్వెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళతో సమానంగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు పుస్తకాల నాలెడ్జ్ ఉందని నాకు తెలుసు, కానీ ఎన్నో డిగ్రీలు చదివినట్టు నువ్వు ఇంత అవగాహనతో నాకు ఇంతలా సపోర్ట్ చేస్తావని అనుకోలేదు. నువ్వు గ్రేట్ అమ్మా. రే విష్ణు, ప్రతి బిడ్డకి మొదటి గురువు అమ్మే కదరా. మనకు ఉపయోగపడే కొన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవడం, కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిదే కదా. దేనికి డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే చాలు. నువ్వన్నది నిజమేనమ్మా. ఆసక్తి పెంచుకోవడం వల్లే నాలో ఈ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంతవరకు రాగలిగాను. ఇంకెంత దూరం? ఇంకో 2 అడుగులు వేస్తే పోస్టింగ్ కన్ఫర్మ్ చేసుకుని ఇంటికొచ్చేస్తావు. నీకు కావలసిన అన్ని మెటీరియల్స్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే పంపించాను. ఒకసారి చెక్ చేసుకో. అలాగేనమ్మా. సరే, ఉంటాను మరి. ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయి. అలాగేనమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. అత్తయ్య, రేవతి, మీకోసం తెచ్చిన పాలు చల్లారిపోయాయి. ఈ పాలదేముంది రేవతి, నా కొడుకును చూసి మురిసిపోవడంలో ఈ తల్లి చాలా బిజీగా ఉంది. అన్నట్టు వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పంపించేశాను. నా బిడ్డ పోస్టింగ్తో ఆఫీసర్గా మన ముందుకు రావాలి. నువ్వు కన్న కల నెరవేరాలి. మీ ఆశీర్వాదం ఉంది కదత్తయ్య. అందులోనూ నాకు అస్సలు శ్రమ లేకుండా విష్ణుకి ఏం కావాలన్నా మీరు అందించేస్తున్నారు. అమ్మగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలు విష్ణు గుడ్ న్యూస్ తో రావడానికి. మన విష్ణు తప్పకుండా పోస్టింగ్తో వస్తాడు రేవతి. మనందరికీ అది చాలా గర్వంగా ఉంటుంది. ఈ తులసమ్మ పేరు ఇంకా మారుమోగిపోతుంది. వాడి స్థాయికొచ్చాడంటే ఆ క్రెడిట్ అంతా నీదే రేవతి. సరే, పాలు తాగుతానేటివ్వు. చల్లారిపోయాయి అత్తయ్య, వెయిట్ చేసి తీసుకొస్తాను. సరే. గ్రూప్ 1 ర్యాంక్ కొట్టాలన్నా, గ్రూప్ 2 ర్యాంక్ కొట్టాలన్నా రాత్రి మగళ్ళు కష్టపడి చదవాలి, వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి, సీనియర్ సలహాలు తీసుకోవాలి. ఒక్క ఉద్యోగానికి కొన్ని వేల మంది పోటీపడే ఈ యుద్ధంలో గెలవాలి. అలా నన్ను గెలిపించడంలో నువ్వు నాకు గురువయ్యి ఎంతో విలువైన డేటా సెండ్ చేశావమ్మా. నీలాంటి అమ్మ కడుపులో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నానమ్మా. నేను నీ కొడుగ్గా పుట్టడమే నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
నువ్వు రేవతి నన్ను ఎంత సపోర్ట్ చేశాక ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం నాకు లేదమ్మా. డిప్యూటీ తహసీల్దార్ పోస్టింగ్ ఆర్డర్తోనే నేను ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రేయ్, ఇలాంటి రాజకీయాలు ఏం చేసినా తప్పలేదు. నందిని గారు, నాకు మీరు ఏ పనైతే అప్పగించారో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. విష్ణు ఒక ఆఫీసర్గా కాకుండా ఒక లూజర్గా ఇక్కడ వాడికి అవమానం జరిగేలా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు క్వాలిఫై అవ్వకుండా చేస్తాను. నందిని గారు నాకు ఇచ్చిన అసైన్మెంట్ పాస్ అవ్వాలంటే నువ్వు ఇక్కడ సక్సెస్ కాకూడదురా. నీకు తహసీల్దార్ పోస్ట్ మిస్ అవ్వాలి. నువ్వు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాలి. అటెండర్ గాని జీవితాంతం ఏడవాలి. పాస్వర్డ్ ఏమైనా సెట్ చేశాడా? ఆనంది, నువ్వెంత మంచివాడేవురా. అసలు పాస్వర్డ్ సెట్ చేసుకోలేదు. దరిద్రం నీ నెత్తి మీద ఆడుతుంటే ఇలానే ఇరుక్కుంటావు. పర్మనెంట్ డిలీట్. ఆల్ ఇన్ఫర్మేషన్ డాటా డిలీటెడ్. ఇక నీకు రాబోయే పోస్ట్ కూడా డిలీటెడే.
ప్రస్తుతం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు? మన జిల్లా కలెక్టరు రాఘవన్ సార్. హీ ఈస్ ఫ్రమ్ తమిళనాడు, మదురై సార్. వెరీ గుడ్. యువర్ ప్రెజెంటేషన్ ప్లీజ్. ఎస్ సార్. దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్ సార్. ఓకే, యూ కెన్ గో. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. రాకేష్ రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వేర్ ఇస్ యువర్ ప్రెజెంటేషన్? దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్. విష్ణు ఇంకెక్కడ విష్ణు? వాడికి నేనిచ్చిన మత్తు మందు మధ్యాహ్నం వరకు వదలదు. ఇంకా ముద్ర నిద్రలోనే ఉండుంటాడు. విష్ణు 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 మిస్టర్ విష్ణు సార్, ఏమైంది? కష్టపడి ప్రిపేర్ చేసి చాలా ఫైల్స్ ఇందులో సేవ్ చేశాను సార్. ఒక్క ఫైల్ కూడా కనిపించట్లేదు. మీరు ఇంకా ప్రెజెంటేషన్ చేయగలిగేది, చెప్పగలిగేది ఏం లేదని అర్థమైంది. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ 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 ప్లీజ్ సార్. నో మోర్ ఛాన్స్. మా టైం వృధా చేయకండి సార్. ప్లీజ్ సార్, వెళ్ళండి సార్.